కాంగ్రెస్ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావు హర్షం వ్యక్తం చేశారు. మెదక్ పట్టణంలో స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భారతదేశ చరిత్రలోనే తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ కి కట్టుబడి మా మహానాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే డిక్లరేషన్ చేసిందో ఆ డిక్లరేషన్ కు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటి అన్ని అమలు చేస్తూ ఆ కార్యక్రమానికి నిజంగా చెప్పాలంటే నేను ఈరోజు గర్వపడుతున్నా. మన మెదక్ జిల్లా ముద్దుబిడ్డ, మన డైనమిక్ ఎమ్మెల్యే, ఈ సమాజ స్పృహ తెలిసిన వ్యక్తి, నేను కూడా జిల్లా అధ్యక్షునిగా ఉండి రాగానే ఆర్డినెన్స్ రాగానే నాకే ఫోన్ చేసి అన్నా ఈరోజు మన మెదక్ లో బీసీలకు 42% డిక్లరేషన్ మీద ఉందని చెప్పేసి చెప్పిందంటే వారికి నిజంగా బీసీల తరఫున మెదక్ జిల్లా తరఫున మా అన్న కొడుకుగా నిజంగా రుణపడి ఉంటాం. బీసీలను కూడా మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో ఏదైతే చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందో మరి దానికి మరి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మా పూర్తి నాయకత్వం కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. బీసీల కోసం కృషి చేసే మా గౌరవ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదే విధంగా మా గౌరవ బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా మరి మనస్ఫూర్తిగా హృదయపూర్వకం